హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కాంబాట్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మింగ్ టయాన్ వాళ్ళ తమ్ముడు నిద్రలో ఇంకా బాక్సింగ్ క్వీన్ అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు. ఇంక ఇదంతా కూడా మింగ్టాన్ వింటాడనమాట. నిజంగా తను బాక్సింగ్ క్వీనేనా? మరి తనెందుకు ఇంత ఆరోగెంట్‌గా ఉంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. తన్ని చూస్తుంటే నాకెవరో గుర్తొస్తున్నారు. ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అవును, తన కళ్ళు అచ్చు మా మదర్ కళ్ళు లాగానే ఉంటాయి. అందుకనే తన్ని చూస్తే నాకు చాలా కోపమొస్తుంది అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. మింగ్టాన్ చిన్నప్పుడేమో వాళ్ళ డ్యాడీ బాగా డ్రింక్ చేసేసి వస్తూ ఉంటారు. ఇంక మింగ్టాన్ ఏమో వాళ్ళ డ్యాడీని తీసుకెళ్తూ ఉంటారు. అదే టైంలో వాళ్ళ మదర్ ఏమో నేనింక ఇక్కడ ఉండలేను. నేను మీ డ్యాడీని భరించలేను అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు మింగ్టాన్ అని చెప్పేసి ఆవిడ టాక్సీలో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక మింగ్టాన్‌కేమో వాళ్ళ మదర్‌ని చూసి చాలా కోపమొస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా తలుచుకుంటూ ఉంటాడు. మింగ్టాన్‌కి వాళ్ళ మదర్‌ని తలుచుకోంగానే తనకి చాలా కోపమొచ్చేస్తూ ఉంటుంది. ఇంక తనేమనుకుంటాడు అంటే ఫాంగ్యూకి నేను చాలా దూరంగా ఉండాలి. ఈ యూనివర్సిటీలో కాకపోయినా వేరే యూనివర్సిటీలో అయినా సరే తక్కువ స్కాలర్‌షిప్ వచ్చినా పర్వాలేదు. నేను అక్కడికే వెళ్లి జాయిన్ అవుతాను. ఈ అమ్మాయి ఉన్న కాలేజ్‌లో నేను ఉండను అని చెప్పేసి డిసైడ్ అవుతాడనమాట. ఇంక తర్వాత రోజు మార్నింగే తనేమో కాలేజ్‌కి వెళ్ళి ఇంకా ప్రిన్సిపల్ వాళ్ళ అసిస్టెంట్‌తో నేను ఈ కాలేజ్‌లో ఉందామనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ కూడా గర్ల్సే ఉన్నారు. నేనొక్కడినే బాయ్‌గా ఉంటున్నాను. సరే నాకు చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. ఇంక అప్పుడు ఆ అసిస్టెంట్ అంటాడు, "పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ నుండి చాలా మంది బాయ్స్ జాయిన్ అవుతారు. నువ్వే ఫస్ట్ చేంజ్‌ని తీసుకొచ్చావు" అని చెప్పేసి ఇంకా ఆ అసిస్టెంట్ కూడా అంటూ ఉంటాడనమాట. అయినా సరే మింగ్టాన్ మాత్రం వినడనమాట. బాయ్స్‌కి సెపరేట్‌గా వాష్‌రూమ్స్ లేవు, ఏమీ లేవు. నేనిక్కడ ఉండలేను. ఇంకా ఈ కాలేజ్ అనేది కో ఎడ్యుకేషన్‌కి ప్రిపేర్ అవ్వలేదు సరిగ్గా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ అంటాడు, "సరే అయితే నువ్వు ఇంతలాగా ఇన్సిస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకొక ఫార్మ్ ఇస్తున్నాను. ఈ ఫార్మ్‌ని ఫిల్ చేసి వెళ్ళి మన మెయిల్ బాక్స్‌లో వెయ్యి. ఇంక నువ్వు ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోయినట్టే" అని చెప్పేసి అంటారు. ఇంక అప్పుడు మిగతా ఆయనేమో, "ఏంటి అంత సింపులా కాలేజ్ నుండి వెళ్ళిపోవడం" అని చెప్పేసి, "నేనిప్పుడే వెళ్ళి మెయిల్ బాక్స్‌లో ఇది ఫిల్ చేసి వేసొస్తాను" అని చెప్పేసి అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు. కానీ అక్కడున్న మెయిల్ బాక్స్‌లో వేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా మంది విమెన్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఈ గర్ల్స్ అందరూ కూడా మింగ్ టాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడు మింగ్ టాన్ ఏమో చాలా కష్టపడి వాళ్ళందరిని తప్పించుకొని ఇంకా మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ లోపల ఇంకొక పెద్ద అమ్మాయి ఉంటుంది. సో, తన ఒక్కసారి తోసేటప్పటికి ఇంక మింగ్ టాన్ ఏమో బయటకు వెళ్లి పడతాడు. తర్వాత మింగ్ టాన్ ఏమో ప్రిన్సిపల్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి, "మీరిదంతా కావాలనే చేశారు కదా! అక్కడున్న వాళ్ళు నన్ను మెయిల్ బాక్స్‌లో ఈ లెటర్‌ని వేయనివ్వట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు అసిస్టెంట్ అంటాడు, "ఇప్పటిదాకా నీకు 70% వరకు మాత్రమే స్కాలర్‌షిప్ వస్తుంది కదా! సో, ఇప్పటి నుండి నేనేం చేస్తాను అంటే ఆ 30% కూడా లోన్ అనేది ఇప్పిస్తాను. ఈ లోన్‌ని నువ్వు 30 ఇయర్స్ దాకా కట్టొచ్చు వితౌట్ ఇంట్రెస్ట్, ఆలోచించు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మిగతా ఆయనేమో, "అంటే నేను డిగ్రీ అనేది ఫ్రీగా చదువుతానా? అయితే ఓకే, నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో ప్రిన్సిపల్ సార్ ఏమో వాళ్ళ అసిస్టెంట్‌ని పిలుస్తారనమాట. పిలిచి, "మనం నెక్స్ట్ ఇయర్‌కి ఎలాగన్నా సరే ఈ యూనివర్సిటీని కోఎడ్ యూనివర్సిటీ కింద చాలా బాగా అంటే పేరు తీసుకురావాలి" అని చెప్పి అంటూ ఉంటారు. ఇదే టైంలో వాళ్ళిద్దరూ కూడా మిగతా ఆయనున్న క్లాస్‌కి వెళ్తారు. ఇంకా వాళ్ళ క్లాస్‌లో ఏమో వాళ్ళ సారు డిస్టెన్స్ గురించి ఒక ప్రాబ్లమ్ అడిగేటప్పటికి మిగతా ఆయనేమో స్పీడ్‌గా లెగిసి ఆన్సర్ చెప్పేస్తాడు. ఇంక అదంతా చూసిన ప్రిన్సిపల్ సార్ ఏమో, "మనకి ఇలాంటి అబ్బాయే కావాలి. సో, తినే మన కాలేజ్‌కి పేరు తీసుకొస్తాడు" అని చెప్పేసి ఇంకా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో సున్హావో షాప్ ముందు ఏం అతికిస్తారు అంటే, జాంగ్జో యూనివర్సిటీలో మేల్ అంటే స్టూడెంట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాము. అంటే జాయిన్ చేసుకుంటున్నాము అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఇంక అది చూడంగానే సున్హావో వాళ్ళ మదర్ ఏమో, "నువ్వు ఇప్పటిదాకా వేరే యూనివర్సిటీస్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేసావు. ఎందుకంటే అవన్నీ వేరే ఊర్లో ఉన్నాయని. కానీ ఈ యూనివర్సిటీ అనేది మన ఊర్లోనే ఉంది. సో, నువ్వు రోజు ఇంటికి రావచ్చు. సో, నువ్వు తప్పకుండా వెళ్ళు" అని చెప్పేసి సున్హావోతో అంటూ ఉంటుంది. ఇంకా సున్హావో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నేను ఈ ఊర్లో ఉంటున్న యూనివర్సిటీలోనే జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో జాంగ్‌జే యూనివర్సిటీని చూపిస్తారు. జాంగ్‌జే యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కావటం చేత ఇంకా అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఓన్లీ స్టడీస్‌కే కాకుండా ఎక్కువ స్పోర్ట్స్‌కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇదే టైంలో ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పి మిగతా ఆయనేమో ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకా మింగ్టా అనేమో అన్ని గ్రూప్స్‌కి వెళ్లి చూద్దామని చెప్పి ఫస్ట్ బాక్సింగ్ గ్రూప్‌కి వెళ్తాడు. ఇంకా బాక్సింగ్ గ్రూప్‌లో ఏం జరుగుతుంది అంటే ఫాంగ్యూ అలాగే యూనర్ ఇద్దరు కూడా బాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడు ఫాంగ్యూని చూడంగానే మింగ్టాన్‌కి వాళ్ళ డ్యాడీ గుర్తొస్తారు. వాళ్ళ డ్యాడీ కూడా ఒక బాక్సర్ అన్నమాట. సో, వాళ్ళ డ్యాడీ బాక్సింగ్ చేయటం అనేది గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఇంక అది గుర్తు రాంగానే తనేమో ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే టైంలో ఫాంగ్యూ ఏమో ఇంక మింగ్టాన్ని చూసి తనని చూసి ఇంక దూరంగా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి తన కాన్సంట్రేషన్ అనేది కొంచెం తగ్గిపోతుందన్నమాట. తర్వాత మిగతా ఆయనేమో అలా నడుచుతూ అన్ని క్యాంపుల్ని చూస్తూ ఉంటారనమాట. అన్ని గ్రూపుల్ని చూస్తుంటారు. అప్పుడే తన దగ్గరికి జయమి వచ్చేసి, "నువ్వు మా గ్రూప్‌లో జాయిన్ అవ్వు. మాది మార్షల్ ఆర్ట్స్ గ్రూప్. నేనే లీడర్‌ని" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో యూనర్ కూడా అక్కడికొస్తుంది. లేదు మింగ్టాన్ నా గ్రూప్‌లోనే జాయిన్ అవుతాడు బాక్సింగ్ గ్రూప్‌లో అని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు మింగ్టాన్ అంటాడు, "నేను మీ ఇద్దరి గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వను. నేను వెళ్లి స్విమ్మింగ్ గ్రూప్‌లో జాయిన్ అవుతాను" అని చెప్పి వెంటనే పారిపోయి ఇంక స్విమ్మింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఇంకా తనేమో ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవ్వరు లేరిక్కడ అని చెప్పేసి హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడికి వాళ్ళ సీనియర్ వస్తారనమాట. సీనియర్ వచ్చేసి "ఈ పూల్ అంతా నా అధీనంలోనే ఉంది. ఇక్కడికి ఎవరు రావట్లేదని చెప్పేసి స్విమ్మింగ్ గ్రూప్‌నే క్యాన్సెల్ చేసేసాను" అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ ఏమో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. అవునా! ఇప్పుడు మళ్ళీ నేను ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి సున్హావోని చూపిస్తారు. సున్హావో ఏమో కాలేజ్‌కి వస్తాడు. ఇంకా అందరూ కూడా అమ్మాయిలనే ఉండటం చూసి తనేమో అయితే నేనిప్పుడు ఒక్కడినే అనుకుంటా ఈ కాలేజ్‌లో అబ్బాయిని. అయితే నేనే ఇక్కడ హీరోని అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి జాయోఫెంగ్‌ని చూపిస్తారు. జాయోఫెంగ్ ఏమో ఇంక నేను ఫంగ్యూకి ఎగనెస్ట్‌గా అంటే బాక్సింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి వస్తూ ఉంటుంది. జాయోఫెంగ్ గుర్తుంది కదా! ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫెంగ్యూతో పాటు అపోనెంట్ కింద అంటే బాక్సింగ్ చేసి ఓడిపోతుంది. సో, తనే ఈ జాయోఫెంగ్ అనమాట. సో, అక్కడున్న వాళ్ళందరూ అంటారు, "నువ్వు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయావు కదా! ఫంగ్యూతో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే" అని చెప్పేసి ఇంక తననంటూ ఉంటారు. ఇంక తనకేమో చాలా కోపమొచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫాంగ్యూని చూపిస్తారు. సో, ఫాంగ్యూ ఏమో బాత్ చేసుకుంటూ ఇంక తనేమో మింగ్టియాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుందనమాట. మింగ్టాయాన్ తను బాక్సింగ్ చేస్తున్నప్పుడు కోపంగా వెళ్ళిపోతాడు కదా! అవన్నీ కూడా గుర్తెచ్చుకొని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మింగ్టాన్ కూడా వాష్‌రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే ఫాంగ్యూ అంటుంది, "యూనర్ నువ్వేనా వచ్చింది? నా బాత్ రోబ్ ఇటివ్వు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాయాన్ ఏమో వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ తను బాత్ రోబ్ అడుగుతుంది అని చెప్పేసి తనకివ్వడానికి తీసుకువెళ్ళి తనకిస్తాడనమాట. ఇంక తన్ని చూడంగానే ఫాంగ్యూ ఏమో మింగ్టాన్ మీద గొడవ పడుతూ ఉంటుంది. ఇది ఎస్ లెవెల్ వాళ్ళ వాష్‌రూమ్. ఓన్లీ ఎస్ లెవెల్ అథ్లెట్స్ మాత్రమే ఇందులోకి రావాలి. నువ్వెందుకొచ్చావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, "ఏంటి నువ్వేమన్నా ప్రిటెండ్ చేసుకుంటున్నావా ఏంటి? ఇది ఎస్ లెవెల్ అని చెప్పేసి. అయినా ఎక్కడ రాసలేదు కదా! ఎస్ లెవెల్ అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట. ఇదే టైంలో యూనర్ అక్కడికొస్తుంది. యూనర్ అక్కడికొచ్చేసి, "ఫాంగ్యూ నీకోసం జయోఫాంగ్ వచ్చింది. నీకోసం వెతుకుతూ ఉంటుంది. అయినా ఇక్కడ మింగ్టాన్ ఏం చేస్తున్నాడు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు మింగ్టాన్ అలాగే ఫాంగ్యూ ఏమో, "ఏం లేదు మేమిద్దరం ఏం చేయట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక తర్వాత యూనర్ అంటుంది, "నీకోసం జయోఫెంగ్ వస్తుంది. నువ్వు వెళ్లి దాక్కో లోపల" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో జయోఫెంగ్ ఏమో వాష్‌రూమ్‌లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే యూనర్ అంటుంది, "ఇక్కడ ఫాంగ్యూ లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు తనేమో, "నాకు తెలుసు ఫాంగ్యూ ఇక్కడే ఉండుంటుంది. ఇక్కడ ఎన్నో వాష్‌రూమ్స్ లేవు కదా! నేను వాష్‌రూమ్స్ అన్నీ చెక్ చేస్తాను" అని చెప్పేసి ఇంక వాష్‌రూమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఫాంగ్యూ ఏమో వాష్‌రూమ్‌లో దాక్కుని ఉంటుందనమాట. ఇంక జయోఫెంగ్ ఏమో వాష్‌రూమ్స్ అన్నీ వెతికేసి నేను ఎలాగన్నా తన్ని పట్టుకుంటాను ఈరోజు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయిన వెంటనే ఫాంగ్యూ ఏమో వాష్‌రూమ్‌లోంచి దిగుతుందనమాట. ఇంక దిగి యూనర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంక తర్వాత కాలేజ్‌లో ఏమో మేల్ వాష్‌రూమ్స్, ఫీమేల్ వాష్‌రూమ్స్ వేరుగా చేస్తారనమాట. ఎందుకు అంటే మింగ్టా అని అడిగాడు అని చెప్పేసి ఇంకా మేనేజ్‌మెంట్ అలాగే చేస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఫాంగ్యూ అంటే వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు మింగ్టాన్ అక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంకా అందరికీ తెలిసిపోయి ఇంకా తన్నేమో నవ్వుతూ ఉంటారనమాట తన్ని చూసి. ఇంకా తనేమో కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో సున్హావో ఏమో కాలేజ్ అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే తను ఫాంగ్యూని చూస్తాడనమాట. ఇంక చూసిన వెంటనే ఇంకా ఫాంగ్యూ వైపు తిరిగి మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? అని చెప్పి తననడుగుతూ ఉంటారు. కానీ ఫాంగ్యూ మాత్రం రిప్లై ఇవ్వదు. ఇంకా అదే టైంలో సున్హావో ఏం చేస్తాడు అంటే ఫాంగ్యూ మీద అంటే భుజం మీద చెయ్యి వేస్తాడు. ఇంక తనకేమో కోపమొచ్చేసి ఇంక సున్హావోని పట్టుకుని కిందకి తోసేస్తుందనమాట. ఇంక సున్హావో ఏమో నేల మీద పడిపోతాడు. ఇంక తననుకుంటాడు ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఇప్పుడు దాకా నన్నెవరు ఇలాగ తోసేయలేదు కిందకి. సో, తిను చాలా మంచిగా ఉంది. నా ఫస్ట్ లవ్ దొరికేసినట్టుంది అని చెప్పేసి సున్హావో హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే, కాలేజ్ అయిపోయిన తర్వాత మింగ్‌టాన్ ఏమో
కేఎఫ్‌సీని డెలివరీ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. అయితే తను దారిలో ఏం చూస్తాడు అంటే, ఒక బాబుని ఒక గ్యాంగ్‌స్టర్ ఇబ్బంది పెట్టడం చూస్తాడనమాట. ఇంక వెంటనే మింగ్‌టాన్ ఆ బాబుని కాపాడడానికి ఆ బాబు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి "మీకు దారి తెలుసా?" అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్స్ ఏమో వీళ్ళ వైపు తిరిగేటప్పటికి ఆ బాబు పారిపోతాడు. ఇదే టైంలో మింగ్‌టాన్ కూడా పారిపోదాము అని చెప్పేటప్పటికి ఈ గ్యాంగ్‌స్టర్స్ మింగ్‌టాన్ దగ్గరికొచ్చి, "ఏంటి నీ తెలివితేటలు చూపిస్తున్నావా?" అని చెప్పేసి తన్ని పట్టుకొని వేరే చోటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇదే టైంలో ఫాంగ్యూ, అలాగే యూనర్, ఇంకా జయోమి ఈ ముగ్గురు కూడా ఐస్ క్రీమ్ తింటూ అలా వెళ్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు కూడా మింగ్టాన్ని కొంతమంది గ్యాంగ్‌స్టర్ లాంటి వాళ్ళు తీసుకువెళ్ళటం చూస్తారనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి మింగ్టాన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ గ్యాంగ్‌స్టర్స్ ఏమో మింగ్టాన్ని కొడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మింగ్టాన్ని కాపాడడానికి జయోమి అలాగే యూనర్ ఇద్దరు కూడా ఆ గ్యాంగ్‌స్టర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఆ గ్యాంగ్‌స్టర్స్ ఏమో యూనర్ మీదకొచ్చేటప్పటికి వెంటనే ఫాంగ్యూ వెళ్లి వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి వాళ్ళందరిని కూడా కొట్టేస్తుంది. ఇదే టైంలో ఒక గ్యాంగ్‌స్టర్ వచ్చేసి జయోమిని కొట్టడానికి వస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మింగ్‌టాన్ ఏమో ఒక బాల్‌ని తీసుకొని ఆ గ్యాంగ్‌స్టర్‌ని కొడతాడనమాట. ఆ గ్యాంగ్‌స్టర్ ఏమో కింద పడిపోతాడు. అదంతా చూసి జయోమి ఏమో తనని చూసి ఫ్లాట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫాంగ్యూ వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. సో, తన్నేమో అందరూ ఆ కంపెనీలో ప్రెసిడెంట్ ఫాంగ్ అని పిలుస్తూ ఉంటారనమాట. తినైతే చాలా షార్ప్‌గా ఉంటాడు. అందరూ ఎంప్లాయీస్‌తో కూడా మీరు ఒక గేమ్‌ని డిజైన్ చేశారు అంటే, మీరు మిమ్మల్ని మీరు ఒక కిడ్‌లాగా ఊహించుకొని దాన్ని టెస్ట్ చేయాలి. అప్పుడే మీరు ఏ గేమ్‌నైనా సరే విన్ అవ్వగలుగుతారు అని చెప్పేసి చాలా ఇంటెలిజెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఎంప్లాయీస్ అందరూ కూడా ఫాంగ్ మాటలని వింటూ ఉంటారనమాట. తర్వాత ఫాంగ్యూ ఏమో అక్కడున్న గ్యాంగ్‌స్టర్స్ అందరిని కొట్టేసి, తనేమో యూనర్‌తో హైఫై ఇస్తుంది. తర్వాత మింగ్‌టాన్ దగ్గరికి జయోమి ఏమో పరిగెత్తుకుంటా వెళ్లి, "చాలా థాంక్స్ నువ్వు నన్ను కాపాడావు ఇందాక" అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటుందనమాట. ఇదంతా కూడా ఫాంగ్యూ చూసి కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Thank you so much for watching.